పొంగల్ బరిలో ముందుగా దూకిన వారికే అడ్వాంటేజ్ అంటారు. కానీ గత 10 ఏళ్ల సంక్రాంతి సీజన్ చూస్తే ముందుగా వచ్చిన స్టార్ మూవీస్కే పలుమార్లు దెబ్బపడింది. ఈసారి పొంగల్ రేసులోనూ ఫస్ట్ వచ్చిన స్టార్కే చుక్కలు కనిపించాయని అంటున్నారు. ఈ ఏడాది ఆరంభంలో కొన్ని సినిమాలు రిలీజ్ అయినా మొట్టమొదట రిలీజ్ అయిన స్టార్ మూవీగా రెబల్ స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ నిలిచింది. జనవరి 9న రిలీజ్ అయిన ది రాజాసాబ్ టాక్ చాలా వీక్గా ఉంది. దీంతో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బొజ్జుంటుందనే చెబుతున్నారు ట్రేడ్ పండిట్స్. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ ఏడాదితో కలిపి వెనక్కి వెళ్ళి మరో 9 ఏళ్ల సంక్రాంతి సినిమాల సందడిని చూసినా ఓ విషయం మాత్రం తేటతెల్లమవుతోంది. అదేంటంటే ఈ 10 ఏళ్ల కాలంలో పొంగల్ సీజన్లో ముందుగా వచ్చిన స్టార్ మూవీస్ ఏవి అంతగా అలరించలేదని తేల్చేశారు. అయితే కొన్నిసార్లు ముందుగా వచ్చిన స్టార్స్ సక్సెస్ చూసిన దాఖలాలు ఉన్నాయి. 10 ఏళ్లు వెనక్కి వెళ్తే 2017లో సంక్రాంతిలో ముందుగా చిరంజీవి ఖైదీ నెంబర్ 150తో సందడి చేసింది. ఈ మూవీ చిరంజీవి రీ ఎంట్రీ మూవీగా వచ్చి మంచి విజయాన్ని మూటగట్టుకుంది. ఇక 2018లో సంక్రాంతి రేసులో ముందుగా దూకిన స్టార్ మూవీ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి. ఈ సినిమా పరాజయం పాలైంది. ఆ తరువాతి సంవత్సరం బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడితో పొంగల్ బరిలో ముందుగా దూకాడు. చేదు అనుభవాన్ని చవిచూశారు. అయితే 2020లో సంక్రాంతి రేసులో ముందుగా వచ్చిన స్టార్ మూవీ మహేష్ బాబు సరిలేరు నీకెవరు. ఈ సినిమా మంచి వసూళ్లను సాధించినప్పటికీ తర్వాత వచ్చిన అలవైకుంఠపురంలో ముందు తన సత్తా చాటుకోలేకపోయింది. ఇక 2021 పొంగల్ బరిలో ముందుగా రవితేజ క్రాక్ మూవీ దూకింది. మంచి విజయాన్ని మూటగట్టుకుంది. ఇక 2022 సంక్రాంతికి ముందుగా వచ్చింది రానా 1945. ఆ సినిమా అంతే సంగతులు అన్న విషయం అందరికీ తెలుసు. అయితే 2023 సంక్రాంతి రేసులో ముందుగా దూకిన స్టార్ మూవీ బాలకృష్ణ వీరసింహారెడ్డి మంచి విజయాన్ని అయితే అందుకుంది. ఈ ఏడాదికి ముందు 2 సంవత్సరాలు చూస్తే 2024లో సంక్రాంతికి వచ్చిన మొదటి స్టార్ మూవీ గుంటూరు కారం కొనుగోలుదారుల కళ్ళల్లో కారం కొట్టేసింది. ఇక 2025 పొంగల్ బరిలో అడిగేసిన తొలి స్టార్ సినిమా రామ్ చరణ్ గేమ్ చేంజర్. ఈ మూవీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఏడాది సంక్రాంతి బరిలో దూకిన ఫస్ట్ స్టార్ మూవీ ప్రభాస్ ది రాజాసాబ్ కూడా అదే తీరున సాగుతోందని టాక్. దాంతో వరుసగా 3 ఏళ్ల సంక్రాంతి సందడిలో ముందుగా అడిగేసిన స్టార్స్ చేదు అనుభవాల్ని చవిచూశారని తెలుస్తోంది. ఈ 10 ఏళ్ల పొంగల్ సీజన్లో ముందుగా బరిలోకి దిగిన స్టార్ మూవీస్లో ఖైదీ నెంబర్ 150, సరిలేరు నీకెవరు, క్రాక్, వీరసింహారెడ్డి మాత్రమే విజయ్ పంథాలో పయనించాయి. ఈసారి సక్సెస్తోనే స్టార్ హీరో సందడి చేస్తాడనుకుంటే నిరాశే మిగిలిందని ట్రేడ్ పండిట్స్ అంటున్నారు. సంక్రాంతి అంటే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పెద్ద పండగ. కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు తరలి వచ్చే ఈ సీజన్ను టార్గెట్ చేసుకొని స్టార్ హీరోల సినిమాలు బరిలోకి దింపుతూ ఉంటారు. భారీ అంచనాలు, రికార్డు స్థాయిలో బిజినెస్, గ్రాండ్ ప్రమోషన్లతో విడుదలయ్యే సంక్రాంతి సినిమాలు సాధారణంగా బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తాయని భావిస్తారు. మంచి వసూళ్లు సాధిస్తాయని అంచనాలు కూడా వేస్తారు. కానీ ఇటీవలి సంవత్సరాల్లో సంక్రాంతికి మొదటిగా విడుదలైన కొన్ని స్టార్ హీరోల సినిమాలు అనుకున్న రేంజ్లో రిజల్ట్ అందుకోలేకపోవడం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఆ లిస్టులో ముందుగా గుర్తుకొచ్చేది పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి. 2018 సంక్రాంతి బరిలో భారీ అంచనాలతో విడుదలైన ఆ సినిమా మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ని అందుకుంది. త్రివిక్రమ్ పవన్ కాంబినేషన్ పైన అంచనాలు అందుకోలేకపోయింది. కథా స్క్రీన్ ప్లే విషయంలో వచ్చిన విమర్శలు సినిమా పైన ప్రభావం చూపించాయి. అదే తరహాలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం కూడా 2024 సంక్రాంతి బరిలో దిగింది. భారీ బిజినెస్తో మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన మూవీ నుంచి అభిమానులు ఎక్కువ ఆశించారు. కానీ రిలీజ్ అయ్యాక స్టోరీ టోన్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చినా మొత్తంగా సినిమా మిక్స్డ్ టాక్కే పరిమితమైంది. 2026 సంక్రాంతికి రామ్ చరణ్ లీడ్ రోల్లో నటించిన సినిమా గేమ్ చేంజర్ పరిస్థితి కూడా అంతే. శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన పొలిటికల్ డ్రామా పైన పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. కానీ విడుదల తర్వాత కథలో కన్ఫ్యూజన్, రన్ టైం పైన విమర్శలు వచ్చాయి. హైప్ క్రియేట్ అయినా కూడా సినిమా ఆశించినంత హిట్గా నిలవలేకపోయింది. ఇక తాజాగా 2026 సంక్రాంతికి ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ మూవీ కూడా విడుదలైంది. డార్లింగ్ నుంచి పూర్తి స్థాయి ఎంటర్టైనర్ కోసం ఎదురు చూసిన అభిమానులకు సినిమా నచ్చింది. కానీ అందరినీ మెప్పించలేకపోయినట్టు తెలుస్తోంది. హారర్ కామెడీ అంశాలతో రూపొందిన ఆ చిత్రం అన్ని వర్గాల వారికి మెప్పించలేకపోయిందనే అభిప్రాయం వినిపిస్తోంది.
ఇలా 4 సంవత్సరాల్లో సంక్రాంతికి ముందుగా విడుదలైన పవన్, మహేష్, చరణ్, ప్రభాస్ సినిమాలు మిక్స్డ్ టాక్ని సొంతం చేసుకోవడం గమనించాలి. అయితే అది యాదృచ్ఛికమనే చెప్పాలి. ఎందుకంటే ఏ సినిమా రిజల్ట్ అయినా కంటెంటే కీలకం. అది బాగుంటేనే రిజల్ట్ అనుకున్న రేంజ్లో వస్తుంది.